ఈరోజు కథ నీ పరిచయం నాలోని 3rd చాప్టర్ ఫెలిక్స్ రాజ్ కమల్ గారిది. ఉదయం ఆఫీస్ కాఫీ కార్నర్లో అర్జున్ అప్పటికే అక్కడ కాఫీ కప్పుతో ఫోన్లో ఏదో చూస్తున్నాడు. మాధవి వచ్చి కొంచెం సంకోచంతో గుడ్ మార్నింగ్ అంది. అర్జున్ చిరునవ్వుతో స్పందించాడు. ఆహా, ఈరోజు మీ మూడ్ బాగానే ఉందే, కాఫీ ట్రీట్ మర్చిపోలేదుగా. మాధవి నవ్వుతూ చేతిలో కప్పు పట్టుకుంది. ఎప్పుడు ట్రీట్ ట్రీట్ అంటుంటారు, కానీ మీరేం సెలబ్రేట్ చేస్తున్నారు? కొత్త స్నేహం కదా, ప్రతి మంచి స్నేహం ఒక రీజన్ అవ్వాలి కదా, అదే సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటాడు. మాధవి కొంచెం అప్రయత్నంగా తలదించుకుంది. ఆ మాటల్లో ఉన్న మృదుత్వం ఆమె హృదయంలో ఏదో తాకింది. ఇదేమో స్నేహం కంటే ఎక్కువగా అనిపించింది. ఆ రోజు టీం మీటింగ్ తర్వాత అర్జున్ మాధవిని అడిగాడు, మీకు సాయంత్రం టైం ఉందా? ప్రాజెక్ట్ రివ్యూ గురించి ఒక చిన్న చర్చ చేద్దాం అని. మాధవి అంగీకరించింది. సాయంత్రం కేఫ్లో ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారు. మీరు ఈ సిటీకి ఎప్పుడొచ్చారు అని అర్జున్ ప్రశ్నించాడు. 2 నెలల క్రితం. కొత్తగా సెటిల్ అవుతున్నాను. ఇంతవరకు హైదరాబాద్లో ఒక్కరినే తెలిసిన వ్యక్తి ఇప్పుడు 2 అయ్యారు. అంటే నేను ఆ లిస్టులో ఉన్నానన్నమాట అని అర్జున్ అన్నాడు. మాధవి సిగ్గుగా నవ్వింది. అవును, కానీ మీరు మరీ అతి ఆత్మీయంగా మాట్లాడతారు, కొంత భయంగా కూడా అనిపిస్తుంది అని మాధవి అన్నది. భయం నాతోనా అని అర్జున్ అడిగాడు. అవును, చాలా దగ్గరైన వాళ్ళు దూరమైపోతే మనసు అలవాటు పడదు కదా. ఆ మాట అర్జున్ని కాసేపు నిశ్శబ్దంగా చేసేసింది. తన కళ్ళల్లో కాసేపు చీకటి మెరిసింది. మీరెప్పుడైనా ఎవరినైనా కోల్పోయారా అని అడిగింది మాధవి. అర్జున్ నెమ్మదిగా కప్పు పెట్టి చెప్పాడు. అవును, ప్రేమను కాదు, నమ్మకాన్ని కోల్పోయాను అని. మాధవికి ఏం చెప్పాలో తెలియలేదు. తన కళ్ళల్లో కరుణ, అద్దం, మౌనం అన్నీ కలిసిపోయాయి. సాయంత్రం బయట వర్షం మొదలైంది. మళ్ళీ అదే వాతావరణం, కానీ ఈసారి మౌనం వేరే అర్థం చెప్పింది. అర్జున్ ఆ క్షణం మాధవిని చూశాడు. మాధవి, కొన్ని మాటలు మనం చెప్పకపోయినా మన కళ్ళే చెబుతాయి. మాధవి తలదించుకుంది. ఆ మాటల్లో దాగిన భావం ఆమెను తాకింది. ఆ రాత్రి ఆమె డైరీలో రాసింది. ఇవాళ అతని కళ్ళల్లో ఏదో దాచిన నొప్పి కనిపించింది. నేను తెలుసుకోవాలనిపించింది, కానీ నాకు భయం వేస్తుంది. ఈ స్నేహం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ ప్రతిరోజు అతని పేరు నా మనసులో మరింతగా స్థిరమవుతుంది. మాధవి మనసులో ప్రేమ మొలకలు పుడుతున్నాయి, కానీ వచ్చే ఎపిసోడ్లో ఒక చిన్న అపార్థం ఈ స్నేహానికి పరీక్ష పెడుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు ముందుగా మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.